హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా తలంటు స్నానం చేస్తే దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామివారికి ఇష్టమైన పండ్లు, ఫలాలు, చక్కెర పొంగలి, పాయసం, గారెలు, పులిహోర, కలకండ ఇలా ఏవైనా కొన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి. ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేస్తే ఎలాంటి నీచు ముట్టుకోకుండా పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక శనివారం సాయంత్రం వేళలో కూడా స్వామికి దీపారాధన చేసి పారాయణం చేయాలి. ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించవచ్చు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.